వెల్కమ్ టు మాధవాంబట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్ళాల్సిన పని లేదు. నవంబర్ 1 నుంచి ఇంట్లోనే అన్నీ. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవాంబట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటలు యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన విషయాలు: ఆధార్ అప్డేట్ కోసం నవంబర్ 1 నుంచి ఏం మార్పులు వస్తున్నాయి, ఆధార్ అప్డేట్ ఫీజులు పెరిగాయి, ఎంత చెల్లించాలి, బాల ఆధార్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, పీవీసీ ఆధార్ కార్డు పొందడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి వీడియో విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ విషయంలోకి వెళ్తే, ఇంకెంతో కాలం ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గుడ్ న్యూస్ అందించింది. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్డేట్లో అతిపెద్ద మార్పు తీసుకురానుంది. ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రం వెళ్లకుండానే పూర్తిగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మాత్రమే ఈ కొత్త ఆన్లైన్ విధాన లక్ష్యం. ఇక పెరిగిన అప్డేట్ ఫీజులు. 2025 సంవత్సరం ఆధార్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. ఈ సంవత్సరం UIDAI కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫీజు పెరిగింది. అక్టోబర్ 1 నుంచి అప్డేట్ ఫీజు కొద్దిగా పెరిగింది. చిన్న మార్పుకైనా పేరు, అడ్రస్ ఇప్పుడు ₹75, బయోమెట్రిక్ మార్పులకు ₹120 చెల్లించాలి. పిల్లలకు ఫ్రీ. 7 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు ఫింగర్ ప్రింట్స్, బయోమెట్రిక్ మార్చుకోవడానికి అయ్యే ఖర్చును UIDAI ఉచితం చేసింది. ఒక ఆధార్, ఒక వ్యక్తి. నకిలీ ఆధార్ కార్డులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని UIDAI హెచ్చరించింది. ఫ్రీ గడువు ముగిసింది. జూన్ 14 వరకు ఆన్లైన్లో డాక్యుమెంట్ ఉచితంగా అప్లోడ్ చేసుకునే అవకాశం ముగిసింది. ఇప్పుడు అన్ని అప్డేట్లకు ఫీజు వర్తిస్తుంది. నవంబర్ 1 నుంచి డిజిటల్ అప్డేట్. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే, జనాభా వివరాల అప్డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్ల ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలవాల్సిన అవసరం తప్పుతుంది. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని దర్శించాల్సి ఉంటుంది. ఇది విషయం. మాధవాంబట్ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. ఇక మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.